ముందే చెప్పానా మీరు మీ పీసీఓఎస్ ప్రాబ్లమ్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు పీసీఓఎస్ని పిఎంఓఎస్ కింద చేంజ్ చేశారు, అంటే పాలీ ఎండోక్రిన్ మెటబాలిక్ ఓవరిన్ సిండ్రోమ్. ఫస్ట్ ఈ రీల్ చూడండి. వీడియో 2. చాలా మంది పీసీఓస్ అంటే నాకు ఓవరీస్ ప్రాబ్లం ఉంది, నాకు ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ ప్రాబ్లం ఉంది, యాక్నే, హెయిర్ ఫాల్ అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది కొంతవరకు కరెక్టే, కానీ ఈ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తే పెద్ద యూజ్ ఉండదు. ఎప్పుడైనా సరే దీన్ని రూట్ కాజ్ పైన మనం ఫోకస్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో మనం అదే మాట్లాడబోతున్నాం. ఫస్ట్ చెప్పిన రెండు సిస్టమ్స్ ఏంటంటే హార్మోనల్ ప్లస్ మెటబాలిక్. ఎప్పుడైతే ఈ రెండు సిస్టమ్స్ సరిగ్గా పనిచేయవో మీకు ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చి మీకు పీసీఓస్ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ హార్మోన్స్ లైక్ ఇన్సులిన్, ఆండ్రోజన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ సరిగ్గా పనిచేయనప్పుడు ఓవరీస్ కి సిగ్నల్ ఎలా వెళ్ళాలో అలా వెళ్దు, అప్పుడే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఓవర్గా కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా డైలీ నడవడం, అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయడం, మీ డైట్ని ఫిక్స్ చేసుకోవడం, అండ్ ప్రోటీన్ మంచిగా తినడం, మల్టీవైటమిన్స్ వాడడం, మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటికి సప్లిమెంట్స్ వాడడం, ఇవన్నీ చేయడం వల్ల మీరు ఈజీగా మీ ప్రాబ్లమ్ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ పైన ఫోకస్ చేయండి, మీ ప్రాబ్లమ్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. జస్ట్ ఇన్ కేస్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి అనుకుని మీకు ఒక మంచి ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే డిఎం చేయండి, స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా.